అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు అద్దంలో నేను. ఈ కథను రచించిన వారు ఉదయ్ బాబు గారు. ఇంకా కథలోకి వెళ్తే, ప్రతి మనిషిలోనూ ఏదో ఒక గొప్పతనం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని అంగీకరించే గొప్ప వ్యక్తిత్వం సహజంగా 100కి 10 మందిలో కూడా ఉండదు. అలాగ జరిగితే మన సమాజం సమకాలీన సమాజం అయ్యేది. ఈ విషయం నాకు రాఘవరావు గారిని చూశాక అర్థమైంది. నేను వర్ధమాన కథ రచయితను. సుమారు ఇప్పటి వరకు 14 కథలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. అయితే కథ రాయడం చాలా కష్టం. తెలుగు సాహిత్యంలో కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు 1000 నవలలు రాసిన మహోన్నత వ్యక్తి. 1000 కథలు రాసిన రచయితలు తెలుగు సాహిత్యంలో ఉన్నారేమో గాని నవలల విషయంలో కొవ్వలి వారి రికార్డును దాటిన వారు. భూతో నా భవిష్యత్తుని 1000 పేజీలు చదివి ఒక్క పేజీ రాయి అని ఎక్కడో చదివిన గుర్తు. అలా చదివే అవకాశం ఈ బిజీ లైఫ్లో ఎక్కడ అందుకే కథ రాయడం కన్నా కవిత్వం రాయడం మీద దృష్టి పెట్టాను. కర్త కర్మ క్రియల్లో క్రియను ముందు పెట్టి వ్యాఖ్యలను పరుచుకుంటూ వార్తాపత్రికల్లో పేరు చూసుకోవాలనుకునే ప్రతి వ్యక్తి కవిగా మనగలుగుతున్న ఈ రోజుల్లో ఆధునిక సాహిత్యంలో వచ్చిన కవితా ప్రక్రియలు, కవిత, దీర్ఘ కవిత, నానీలు, హైకులు, మొగ్గలు, ఇంకా ఎన్నెన్నో సంపుటాలను సేకరించి చదివాను. ముఖ్యంగా డాక్టర్ సినారె, డాక్టర్ ఎం. గోపి, అద్దేపల్లి రామ్మోహన్ రావు మొదలైన వారి ఆధునిక కవితా సాహిత్యం నుంచి ప్రసిద్ధి రచయితలుగా చలామణి అవుతున్న ఈ తరం రచయితల రచనల్ని చదివాను. 1000 పేజీలు చదివాక మాత్రమే తొలి కవిత రాశాను. పరిణితిని చెందిన కవి అనిపించుకున్నాను. సమీక్షలు రాశాను. వారి స్ఫూర్తితో నేను వర్ధమాన యువ కవినై ఎన్నో సన్మానాలు పొందాను. వాటిలో వివిధ రకాల పత్రికల్లో ప్రచురింపబడిన ఏబాది కవితలను తీసుకుని 3 సంవత్సరాల క్రితం తొలి కవిత సంపుటిని వెలువరిచాను. సమీక్షకులకు వివిధ పత్రికలకు పంపాను. కొన్ని పత్రికలలో సమీక్షలు కూడా వచ్చాయి. ఈ రోజుల్లో ఎక్కడో బాగా పేరు తెచ్చుకున్న రచయిత తప్ప మిగిలిన రచయితలందరూ అచ్చు వేయించుకున్న తమ పుస్తకాలను పంచిపెట్టుకోవడమే. వాటి చిరునామాలు చూసి పత్రికల్లో ఎంతోమంది తమకు ఆ పుస్తకాన్ని ఉచితంగా పంపమని కోరుతూ ఉంటారు. సరిగ్గా అలాంటి విన్నపమే నాకు రావు గారి దగ్గర నుంచి వచ్చింది. తాను గుంటూరులో ఉంటానని, 45 సంవత్సరాలుగా గ్రంథాలయం లేని తమ కాలనీలో తన ఇంటినే ఒక గ్రంథాలయంగా మార్చి పుస్తకాలు కొనుక్కుని చదవలేని వారికి ఉద్యోగ విరమణ అనంతరం కూడా తనకు అందుబాటులో లభించిన పుస్తకాలను అందించడం, వృధా అయిపోతున్న విజ్ఞానాన్ని సమాజానికి పంచడం అనే సేవలో చేస్తున్నానని వ్రాస్తూ తమ గ్రంథాలయంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాల ఫోటో జిరాక్స్ కాపీలను నా పుస్తకాన్ని పంపడానికి అవసరమైన పోస్టల్ స్టాంపులను జతచేసి మరీ పంపారు. ఎన్నెన్నో కవితా సభలలో కవిత పాఠనానికి నేను వెళ్ళినప్పుడు ప్రముఖులందరికీ నా పుస్తకాలు పంచడం జరిగింది. నూతనంగా పరిచయమైన వర్ధమాన కవులకు వారి కోరిక మీద ఉచితంగా ఇవ్వడమే జరిగింది. కానీ ఒక్కరి నుంచి కూడా నేను నా కవిత సంపుటిపై అభిప్రాయాన్ని అందుకోలేకపోయాను. వారి స్థాయికి నా సంపుటి చేరలేదో, వారిలో ఉన్న ఈగో అర్థం కాలేదు. నాకు ఒక స్థాయి అంటూ రచయితకు వచ్చాక వాళ్ళల్లో వచ్చే ఈగో సమస్యే నాకు వచ్చి నేను ఒక పరిణీత రచయితను అనే గర్వంతో, ఒక విధంగా చెప్పాలంటే అప్పటికింకా ఉద్యోగ ధర్మంలో ఉండడం అనే వంకతో ఆయన ఎంతో సమకూర్చి పంపిన కాగితాలను నా రఫ్ పేపర్లో మధ్యలోకి తోసేశాను. ఇప్పుడు ఉద్యోగ విరమణ అయ్యాక మళ్ళీ నా కవితా ప్రస్తావం కొనసాగించడానికి సమయం కుదరడంతో ఆ రఫ్ కాగితాలను వెతుక్కుంటూ రాఘవ్ గారికి దొంతర కనబడింది. విశ్రాంత సమయంలో వాటిని వివరంగా చదివాక వారి శ్రమను గుర్తించాను. వారు పంపిన చిరునామాల్లోని సెల్ నెంబర్కి ఫోన్ చేసి నా పుస్తకం పంపుతున్నట్టు చెప్పాను. అంతటిలో నా బాధ్యత తీరిపోయిందనుకున్నాను. మరో వారం రోజుల్లో వారి నుంచి నా పుస్తకం తమకు చేరిందని పంపినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరో వారం రోజుల్లో జరగబోతున్న తమ గ్రంథాలయపు 40వ వార్షికోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ కరపత్రం పంపారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకన్నా పరిణితి చెందిన కవులు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. నన్నే ఎన్నుకోవడంలో పరమార్థం అర్థం కాలేదు నాకు. నేను ఆ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వారికి ఫోన్ ద్వారా తెలియపరిచాను. ఆ రోజు రానే వచ్చింది. రాఘవరావు గారు స్వయంగా తాను స్టేషన్కు వచ్చి ఎంతో సంతోషంతో నన్ను వారింటికి తీసుకువెళ్లారు. వారింట్లో భోజనం, విశ్రాంతి అనంతరం వారి గ్రంథాలయం, వారు కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలు స్వయంగా చూపించారు.
వాటిలో నాకు బాగా నచ్చింది, ప్రతి సాయంత్రం ఆయన స్వయంగా వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడున్న వృద్ధులకు భగవద్గీత, భారత భగవత రామాయణాలు వినిపించడం. సాయంత్రం 6:30 గంటలకు సభ మొదలయ్యిద్ది. గుంటూరులోని ప్రముఖ కవుల్లో చాలామంది ఆ సాహిత్య సభకు హాజరయ్యారు. ఒకరిద్దరు నన్ను ఆశీర్వదించారు. నా కవితా సంపుటిని సమీక్షించడానికి ఒక యువకుని వేదిక మీదకు పిలిచారు. అతను వేదిక మీదకు వచ్చాడు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు సుయోధన. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BSc ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మా తల్లిదండ్రులు కోటప్పకొండలో వ్యవసాయం చేస్తూ జీవిస్తారు. మా ఊరి చదువులలో ప్రథమ స్థానం పొందిన నాకు సాహిత్యం అంటే తెలీదు. నేను ఇంటర్లో ఉండగా గుంటూరు వచ్చాను. చదువుకోవడానికి పుస్తకాలు లేవు. యథాలాపంగా నా స్నేహితునితో ఈ గ్రంథాలయానికి వచ్చాను. రాఘవ్ గారి మాస్టర్ దయ వల్ల ఇక్కడ ఉన్న విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ఇంటర్లో 970 మార్కులు తెచ్చుకున్నాను. ఎంసెట్లో 312వ ర్యాంక్ తెచ్చుకున్నాను. నా తల్లిదండ్రులు నన్ను ఇంజనీరింగ్లో చేర్పించేంత స్తోమత లేని వాళ్ళు. అయినా పరీక్ష ఎందుకు రాశాను అంటే మాస్టర్ ప్రోత్సాహం కారణం. జీవితం అంటేనే పరీక్షలను ఎదుర్కోవడం. అందువల్ల నువ్వు రాయగలిగిన ప్రతి పరీక్ష రాయి. అందుకోసం గెలిచేలా చదువు. దానిలో నువ్వు చేరకపోవచ్చు, కానీ నీ విజ్ఞానం పెరుగుతుంది. మనిషికి ఎంత పెద్ద ఉద్యోగం సంపాదించాడు అన్నది ముఖ్యం కాదు, ఎంత విజ్ఞానం సంపాదించాడు అన్నదే అతని స్థాయి నిర్ణయిస్తుంది అన్న వారి ప్రోత్సాహమే నాకు సాహిత్యం పట్ల అభిరుచిని కలిగేలా చేసింది. ఈనాటి ఈ సాహిత్య అభిరుచిని ఇప్పుడున్న రచయితల్లోనూ ఆగిపోకూడదు. ఆయా రచయితలు వారసులు తయారు కావాలి. నేను సంపాదించిన విజ్ఞానాన్ని నా సాహిత్యాభిలాషులు నా తర్వాత తరం విద్యార్థులకు అందజేయడానికి నేను ఉపాధ్యాయ వృత్తిలో చేరాలని నిర్ణయించుకున్నాను. నేను మాట్లాడిన ఈ విషయాలన్నీ నావి కాదు, ఈ గ్రంథాలయంలోనివి. దాని వ్యవస్థాపకులైన శ్రీ రాఘవరావు గారు మాస్టరి మార్గదర్శకత్వంతో అని వినయంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉదయ్ శంకర్ గారికి విరచిత కవిత సంపుటిని పరిచయం చేస్తాను. మనం ఒక పుస్తకం చదువుతాం, దాన్ని రచించిన రచయితను ఒక్కసారి చూడాలనిపిస్తుంది. అలా వారి దర్శన భాగ్యం లభించడమే కాకుండా వారు ఏ ఉద్దేశంతో ఈ కవితా సంపుటిని రచించారో తెలుసుకునే వీలు ఉంటుంది. అది సమాజానికి ఎంతో ఉపయుక్తం తెలుస్తుంది. వారిని స్ఫూర్తిగా తీసుకునేవారు ఒకరున్న సాహిత్యం తరువాతి తరాలకు అందుతుంది. ఆ ఉద్దేశంతోనే రాఘవరావు మాస్టరు 46 సంవత్సరాలుగా 46 మంది ప్రముఖ కవుల్ని మన పట్టణానికి పరిచయం చేయడం జరిగింది. వారి సాహితీ సేవకు నా సాష్టాంగ ప్రణామాలు అంటూ మరో 10 నిమిషాల్లో క్లుప్తంగా అత్యంత అద్భుతంగా నా కవితలను సమీక్షించాడు. అతని సమీక్షకు ఆ సభ సంతోషకరీతికాన్ని హర్షధ్వనులతో తెలియజేసింది. అనంతరం రాఘవరావు మాస్టర్ నన్ను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఒక యోగిలా సాహితీ సేవ చేసుకున్న ఆయన ముందు నేను ఎంత నాకు స్పష్టంగా అర్థమయ్యి నా మనసు పొరలలో ఆయన పట్ల చూపిన నిర్లక్ష్యం గనిభవించి ఈగో పూర్తిగా కరిగి కన్నీరై ఆయనను ఉన్నత వ్యక్తిత్వానికి అభిషేకం చేస్తూ వినమ్రంగా ఆ సాహితీ సేవకునికి నమస్కరించాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.